స్వార్థం మనలో చేరకూడదని, సోమరితనము ఉండకూడదని, స్వార్థం మనలో చేరకూడదని, పరుల సేవయే పరమాత్మని, షరతులు లేని సేవ పుణ్యమని, షరతులు లేని సేవ పుణ్యమని. Mother told me hold this road, she made us bold to follow her road. Mother told me hold this road, she made us bold to follow her road. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మిన్న, ఊరించే మాటల కన్నా ప్రేమించే హృదయం మిన్న. కులము కన్నా మన గుణము గొప్పదని, మతము కన్నా మానవత గొప్పదని, కులము కన్నా మన గుణము గొప్పదని, మతము కన్నా మానవత గొప్పదని, కులమత భేదం అడ్డుగోడని, సేవకు ఎల్లను అడ్డు రావని, సేవకు ఎల్లను అడ్డు రావని. Mother told me hold this road, she made us bold to follow her road. Mother told me hold this road, she made us bold to follow her road. సాధన సమస్య సమాధానమని, అసాధ్యమన్నది లేనే లేదని, సాధన సమస్య సమాధానమని, అసాధ్యమన్నది లేనే లేదని, చింతలన్నీ చిరునవ్వు తీర్చునని, ముందడుగేస్తూ సాగిపోమ్మని, ముందడుగేస్తూ సాగిపోమ్మని. Mother told me hold this road, she made us bold to follow her road. Mother told me hold this road, she made us bold to follow her road. ఏమో ఏమో ఏ గుండెల్లో ఏ బాధ ఉందో, ఓ కొంచెం పాలు పంచుకుందాం. ఏమో ఏమో ఏ దారుల్లో ఏ బంధముదో, బంధువుల సంఖ్య పెంచుకుందాం. చెయ్యందుకుందాం చిగురంత ధైర్యమై, భరోసానిద్దాం పద మనోబలమై. మనుషులం మనందరం, ఏకాకులం కాది యౌవరం, మంచితనం మన గుణం, పరస్పరం సాయం కాగలం. ఏమో ఏమో ఏ గుండెల్లో ఏ బాధ ఉందో, ఓ కొంచెం పాలు పంచుకుందాం. ఏమో ఏమో ఏ దారుల్లో ఏ బంధముదో, బంధువుల సంఖ్య పెంచుకుందాం.
ఏ రక్త బంధం లేకున్నా గాని స్పందించగలిగిన స్నేహితులం. ఈ చోటి ప్రేమ ఏ చోటికైనా అందించగలిగిన వారధులం. ఓ గుండె నిప్పును ఆర్పడం ఆపడం కదా ఉపకారం. వేరెవరి హాయికో జోలాలి పాడడం ఆహాయం కవరం. ఏమో ఏమో ఏ గుండెల్లో ఏ బాధ ఉందో ఓ కొంచెం పాలు పంచుకుందా. ఖాళీలెన్నెన్నో పుట్టించేస్తుంది, ఖాళీగా ఉండలేని కాలమిది. మనసైన దాన్ని మాయం చేస్తుంది, తప్పించుకోలేని జాలమిది. ఆ లోటు తీర్చగా ఇప్పుడు ఎప్పుడు మనం ముందుందా. కష్టాల బరువును తేలిక పరిచే భుజం మనమోదా. ఏమో ఏమో ఏ గుండెల్లో ఏ బాధ ఉందో ఓ కొంచెం పాలు పంచుకుందాం. ఏమో ఏమో ఏ దారుల్లో ఏ బంధముందో బంధువుల సంఖ్య పెంచుకుందాం. పొజిషన్ తెలిసినాయి, ఏదో ఫ్లోటింగ్ అయిపోయింది అనుకుంటే మనం. ఓహో ఆహా అదే సంగతే. సార్ చెప్పండి సార్. అక్కడే సార్ గుడుగుంట్లో అంతే కదా సార్. లేదు సార్ ఏంది సార్ అంతే పడుతుంది సార్. 10 నిమిషాలు అంటే 1 అరగంట అంతే. ఇక్కడ 1 అరగంట అవుతుంది సార్.
స్టాచ్యూలో ఇది ఊడిపోవాలి. दाल डाली थी बढ़िया मीरा याद है अभी क्या कर ली थी अभी पैकेट हम रहे ओ जाते सब खाते हुए ले क्या नहीं भी ज़्यादा लगा याद है ये बोली नहीं है सर दाल उसे दाल याद स्टैचू भाई स्टैचू लागे उन्होंने मेरे को కావలి బుడంగుంట ఎస్టీ కాలనీలో అలహరి రాధాకుమారి గారి జ్ఞాపకార్థంగా వారి భర్త అలహరి రామకృష్ణ గారు ఈరోజు నిరుపేదలైన బుడంగుంట గిరిజనులకి అన్నదానాన్ని సంయుక్త సేవా సెంటర్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. అందుకని రామకృష్ణ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ సేవా కార్యక్రమం పాల్గొన్న సంయుక్త సేవా సంస్థ సురేంద్రం గారిని కూడా అభినందిస్తూ, ముఖ్యంగా మనకి ఎవరైనా సరే పుట్టినరోజులు కానీ ఏ ఫంక్షన్ చేసుకున్నా మన పరిసరాల్లో ఉండే పేదవాళ్ళు ఆనందాన్ని కూడా చూడాలి. కాబట్టి రామకృష్ణ గారు ఈరోజు గిరిజనులు, యానాదులు, పేదరికంలో ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళ సతీమణి జ్ఞాపకార్థంగా ఈ కాలనీలో అందరికీ అన్ని కూరగాయలు, అన్ని కూరలతో కూడుకున్న మంచి ఫ్రూట్స్ కానించి అన్నీ కూడా తినుబండారాలు పెట్టి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలి, వాళ్ళ సతీమణి రాధాకుమారి గారి మనసు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ ఈ అన్నదాన కార్యక్రమం చేసిన సందర్భంగా మీరు కూడా ఈ సంయుక్త సేవా సెంటర్ ద్వారా సహాయ సహకారాలు పొందుతున్న గిరిజనులందరూ కూడా ప్రతి చిన్నారిని పాఠశాలకు పంపించాలి. అదేవిధంగా అందుబాటులో ఉన్న ఏ పాఠశాలకైనా పంపించాల్సిన బాధ్యత మీపై ఉంది. బాలికలు కానీ బాలులు కానీ కావలి పట్టణంలో గిరిజన గురుకుల పాఠశాల ఉంది. అక్కడ ఇంటర్మీడియట్ వరకు కూడా విద్యాబుద్ధులు నేర్పుతారు. అదేవిధంగా ఆడపిల్లకాయలకు ఉంది, మగపిల్లకాయలకు ఉన్నాయి. అలాంటి చోట చేరిస్తే మీ తలరాతలు మారతాయి, చిన్నారులు విద్యాభ్యాసం పూర్తి చేసి మంచి స్థాయికి ఎదుగుతారు. బుడంగుంట ఎస్టీ కాలనీ కూడా గౌరవం వస్తుంది. కాబట్టి రామకృష్ణ గారు అదే కోరుకుంటున్నారు. మా బిడ్డలు ప్రయోజకులు అయ్యారు, మా సతీమణి జ్ఞాపకార్థంగా వాళ్ళకి అన్నదానం చేసి వాళ్ళ సామాజిక చైతన్యం తెచ్చి వాళ్ళకి సాంఘిక సేవలు అందించి వాళ్ళు కూడా అభివృద్ధి చెందడానికి మన వంతు మనం కృషి చేయాలని కోరుకుంటం ద్వారా మరి సంయుక్త సురేంద్ర గారు ఈ కాలనీని ఎన్నుకొని ఇక్కడ అన్నదానం చేయించడంలో నేను మనస్ఫూర్తిగా సేవాకార్యానికి పోవాలనుకున్నది నాకు కూడా తృప్తినిస్తుంది. చిన్నారులందరూ కూడా పాఠశాలలో ఉండాలి, తరగతి గదిలో ఉండాలి. కానీ బడి బయట తిరిగితే మిమ్మల్ని బాల కార్మికులు అంటారు. కాబట్టి తల్లిదండ్రులు తలరాతలు మారాలంటే మన బిడ్డలు ఎస్టీ గురుకుల పాఠశాలలో చదువుకొని ఉన్నత స్థాయికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాధాకుమారి గారికి సంతాపం శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా సభాముఖ నమస్కారం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.